బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్ మోమ్ డైరీస్. సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ని అయితే మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసాను. అదే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా, అదే అండి మన ఛానల్ ఫస్ట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయింది. అదే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అన్నమాట. ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే మనం 1000 సబ్స్క్రైబర్స్ని ఫస్ట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వగలిగాము. చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండి. సో ఇలానే కంటిన్యూ చేయండి మీ సపోర్ట్ని. సో నేను ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా రీచ్ అయ్యాను అనేది అది కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. మనం ఛానల్ ఫస్ట్ ఆగస్ట్ మిడ్ ఆఫ్ ఆగస్ట్ అలా స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి స్టార్టింగ్ కదా, సో నాకు ఇలా చేయటం అంత కొత్త కాబట్టి కొంచెం అలా లైట్గా చేసుకుంటూ వచ్చాను. స్టార్టింగ్ అంతా కూడా అంత ఎక్కువ యాక్టివ్గా ఏమి ఉండేదాన్ని కాదు. బట్ నవంబర్ నుంచి కొంచెం యాక్టివ్గా ఉన్నాను. బట్ సెప్టెంబర్లో మనకి వినాయక చవితి అయింది కదా, అప్పుడు వినాయక చవితి గణేష్ చతుర్థి డిఐవై ఒకటి షేర్ చేశాను అనమాట షార్ట్. అది మాత్రం బాగా వెళ్ళింది. అంటే అది మన ఛానల్ కొత్తలో, అంటే ఛానల్ పెట్టిన స్టార్టింగ్లోనే ఆ షార్ట్ ఒకటి మనకి ఎంత అరౌండ్ 10 to 11K వెళ్ళింది, 10K వరకు వెళ్ళింది. ఆ ఛానల్ ఆ షార్ట్కే మనకి 20 సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చారు. సో ఫస్ట్ అదే అనమాట మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావటం అయితే అప్పుడే స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత కూడా ఇంకా కొంచెం అయితే స్టార్ట్ అయ్యారు. బట్ నేను ఎక్కువ నవంబర్ నుంచి అయితే ఈ ఫన్నీ షార్ట్స్ ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో ఆ ఫన్నీ షార్ట్స్ నవంబర్ నుంచి అయితే చేయటం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి అయితే మాత్రం మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కటైతే కొంచెం ఒక 15K అలా వెళ్ళేటప్పుడు ఆ షార్ట్స్కి బాగా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఒక 20 to 30 సబ్స్క్రైబర్స్ అలా ఆ షార్ట్స్కి వచ్చేవాళ్ళు. తర్వాత రీసెంట్గా ఒక మీషో హాల్ ఒకటి వీడియో పెట్టాను. అది మాత్రం 22 to 23K వరకు అయితే వెళ్ళింది ఆ వీడియో. దానికి మాత్రం ఆ ఒక్క వీడియోకే 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. అది చాలా సక్సెస్ఫుల్ అయింది ఆ వీడియో మాత్రం. అంటే మన చిన్న ఛానల్కి 20K వెళ్ళింది, 23K వెళ్ళింది అంటే మాత్రం నాట్ ఏ స్మాల్ ఇష్యూ అనమాట. అది అసలు చాలా మంచిగా వెళ్ళింది అది మాత్రం. సో దానికే మనకి 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఇంకా అలా కూడా చేస్తున్న ప్రతి షార్ట్కి వస్తూనే ఉంటారు సబ్స్క్రైబర్స్. కొంచెం బాగా వెళ్ళిన షార్ట్కి అయితే ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు. కొంచెం ఒక 1000-1500 వరకు వెళ్తే ఒక 2-3 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేవాళ్ళు. సో అలా మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా నేను ఇంకొంచెం ఎక్కువ మంచిగా షార్ట్స్ చేసి రోజుకి ఇంకా అంటే అందరూ కూడా డేకి నేను చూసిన ప్రకారం ఒక 3-4 షార్ట్స్ వరకు యాడ్ చేసేవాళ్ళు. నేను మాత్రం డైలీ ఈవినింగ్ 5:30కి ఒకటే షార్ట్ వేసేదాన్ని. దానివల్ల మనం ఇంకా ఇంత లేట్ అయిపోయింది అనమాట. 3 months పట్టేసింది 1000 సబ్స్క్రైబర్స్ అవ్వటానికి. బట్ ఇప్పుడు నుంచి నేను కూడా ఒక 2-3 షార్ట్స్ అయితే డైలీ వేస్తున్నాను. అవి కూడా చక్కగా వెళ్తున్నాయి. మీరు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు షార్ట్స్ని కూడా. బట్ ఇదే సపోర్ట్ లాంగ్ వీడియోస్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. లాంగ్ వీడియోస్ కూడా కొంచెం త్వరగా మనం వాచ్ టైం అయితే కంప్లీట్ చేసుకోగలుగుతాము. సో షార్ట్స్ చూసే వాళ్ళందరూ కూడా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. లాంగ్ వీడియోస్లో కూడా మంచి కంటెంటే పెడుతున్నాను. సో డైలీ వ్లాగ్స్ కానివ్వండి, షాపింగ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఇలా అంటే అన్ని రకాల వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నాను. ఎవరైనా యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా చూడండి. లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. కానీ ఇంత త్వరగా అయితే నేను ఇలా 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతానని అయితే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను ఇంత ఎక్స్పెక్టేషన్స్, ఇంత హోప్స్ అయితే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లేదు. బట్ ఎప్పుడైతే మనం ఈ ఫన్నీ షార్ట్స్ ఎప్పుడైతే చేయటం స్టార్ట్ చేసామో అప్పుడే ఇంకొంచెం హోప్ వచ్చిందనమాట. ఓకే మనం కూడా ఈ ఫీల్డ్లో గ్రో అవ్వగలం కొంచెం అని చెప్పి అప్పుడే కొంచెం హోప్ వచ్చింది. బట్ ఇంత టాలెంట్ ఇలా చేయగలిగే ఇది కూడా నాలో ఉందన్న విషయం ఈ షార్ట్స్ స్టార్ట్ చేసేంత వరకు నాకు కూడా అస్సలు తెలియదు అనమాట. సో మా ఫ్యామిలీలో కూడా అందరూ అంటున్నారు, నువ్వు ఇలా కూడా చేయగలవా, నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పి అందరూ నాకు కొంచెం అప్రిషియేట్ కూడా చేశారనమాట. నా ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి, ఫ్యామిలీ నుంచి కానివ్వండి. సో అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది చూస్తూ ఉండిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి అనమాట నాకు కూడా.
సో మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ కూడా చేస్తూ ఉంటే మన వీడియోస్ ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది, మనది కూడా ఇంకొంచెం ఎక్కువ గ్రో అయితే అవుతూ ఉంటాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనం నవంబర్ మిడ్ నుంచి అలా ఆల్మోస్ట్ నవంబర్ మిడ్ నుంచి అలా ఈ ఫన్నీ షార్ట్స్ అయితే స్టార్ట్ చేసాము. ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రీచ్ అయ్యామో తెలుసా? మనం ఎగ్జాక్ట్గా January 31st ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యాము. ఈ January 31st మా యానివర్సరీ కూడా, వెడ్డింగ్ యానివర్సరీ. సో ఆ రోజు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చడం కూడా అదే ఫస్ట్ టైము. ఈ మా 5 యానివర్సరీస్లో ఫస్ట్ టైం మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, అదొక హ్యాపీనెస్. దాంతోపాటు మీరందరూ కూడా ఇండైరెక్ట్గా మీకు తెలియకుండా నా యానివర్సరీ రోజు నాకు గిఫ్ట్ సెండ్ చేశారనమాట 1000 సబ్స్క్రైబర్స్ చేసి. సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏదో కుకింగ్ కానివ్వండి, లేదు డైలీ వ్లాగ్స్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, ఇలా ఎలాంటి వీడియోస్ మీరు ఎక్కువ మన ఛానల్ నుంచి కోరుకుంటున్నారు, ఎక్కువ ఏ వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారని చెప్పి కింద మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అంటే ఎక్కువ ఆ జోనర్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను, మీ అందరికీ నచ్చేలాగా. కొత్త కొత్త డిఫరెంట్ రెసిపీస్ కానివ్వండి, ఆ రెసిపీస్ ఏమైనా కావాలన్నా కూడా కమెంట్ చేయండి, అవి కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ సక్సెస్ఫుల్ అయితే కనుక మీకు షేర్ చేస్తాను, సక్సెస్ అవ్వకపోతే నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తాను ఆ రెసిపీస్ని. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని సక్సెస్ అయ్యేలాగే చేస్తాము. ఏమన్నా ఫెయిల్డ్ రెసిపీస్ ఏమన్నా ఉంటే అది కూడా పెడతాను. ఇది ఏది ఎక్కువ వేయటం ఏది తక్కువ వేయటం వల్ల ఫెయిల్ అయిందని కూడా మీకు కూడా షేర్ చేస్తాను. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడ ఇస్తాను, ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెక్ చేయండి. అక్కడ కూడా షార్ట్స్ అయితే రీల్స్ అయితే ఇక్కడ షార్ట్స్ అని అలవాటు అయిపోయి ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్స్ అంటున్నా. సో అక్కడ కూడా రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూసే వాళ్ళు ఉంటే అక్కడ కూడా మనల్ని ఫాలో అవ్వండి, నేను స్క్రోల్ చేస్తాను. మనది వచ్చేసి ఐడి లావణ్య_ఆకుల అని అయితే ఉంటుంది. సో ఆ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, దానిలో కూడా త్వరగా గ్రో అవుదాము అందరం కలిసి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ వల్ల మనం ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వగలిగాము. ఫస్ట్ మైల్ స్టోన్ అయితే మీ అందరి సపోర్ట్ అండ్ లవ్తో నేనైతే ఫస్ట్ మైల్ స్టోన్ని రీచ్ అయిపోయాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేసేయండి, సో దట్ మనం పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మన వీడియోస్ని లైక్ అండ్ కమెంట్ కూడా చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటే మన కంటెంట్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. లైక్ మీషో వీడియోస్ కానివ్వండి, మీషో హాల్ చేస్తున్నాను కదా అప్పుడప్పుడు నేను తీసుకున్న డ్రెస్సెస్ అవి కూడా, అది కానివ్వండి, కుకింగ్ వీడియోస్ కానివ్వండి, ఏవైనా సరే ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ అయితే చేసేయండి. సో దట్ మనం ఇంకొంచెం మన వీడియోస్ అందరికీ కూడా వెళ్తూ ఉంటాయి. అదండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. సో మర్చిపోకుండా ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ని కంటిన్యూ చేయండి. మన జయబాబు అయితే ఇప్పుడు ఆల్రెడీ పడుకుని పోయాడు, వాడు పడుకున్న తర్వాతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. లేదు ఈ మధ్య వాడు లేచున్నప్పుడు ఏమన్నా వీడియో స్టార్ట్ చేశాను అంటే ఎయిదర్ వీడియోలోకైనా వచ్చేస్తున్నాడు, లేదంటే ట్రైపాడ్ లాగటం కానీ ఇలా ఏవో ఒకటి పనులు అయితే చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఒకసారి ట్రైపాడ్ కొంచెం విరగొట్టాడు కూడా. సో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు అనమాట. సో అందుకే ఆల్మోస్ట్ నేను మ్యాక్సిమం తను పడుకున్నప్పుడే ఇలాంటి వీడియోస్ కానివ్వండి ఏమైనా తను పడుకున్నప్పుడే చేసుకుంటున్నా.